ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఒక చిన్న హార్వెస్ట్ చేసి నేను ఇప్పటి వరకు అంటే ఖాళీలు లేవు, ఒకటొకటి మెల్లమెల్లగా ఖాళీ చేసుకుని పెడుతున్నాను. సో ఏమేమి సీడ్స్ పెట్టాను, ఒకవేళ పెట్టినవి ఏ స్టేజెస్లో ఉన్నాయో సీడ్లింగ్స్ అవిను చూపిస్తాను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. అండ్ ఇంకోటి చూపిస్తాను మీకు, మన గార్డెన్లో ఎప్పటికప్పుడు సన్ బర్డ్స్ నెస్ట్లు పెడుతున్నాయి కదా, 2 నెలలకు ఒకసారి అలాగా. సో ఈసారి అక్కడి నుంచి ప్లేస్ మార్చి ఇక్కడ ఈ పెన్సిల్ క్యాక్టస్ మీద పెట్టినాయండి. అదిగో చూసారా, ఇది ఇక్కడ పెట్టడం ఫస్ట్ టైం అన్నమాట. పిల్లలు ఉన్నట్టున్నాయండి, నెక్స్ట్ కూడా కొంచెంగా కదులుతుంది చూసారా, అది కాదు లోపల బర్డ్స్ ఉన్నాయి. ఓకే, వాటిని డిస్టర్బ్ చేయొద్దు, ఇంకొంచెం పెద్ద అయినాక కుదిరితే చూద్దాం. అండ్ ఇది చూసారు కదా ఎంత పెద్దది అయిపోయిందో, ఇంకా పైన సీలింగ్ తాకేసింది, ఇంకా హైట్ వెళ్ళట్లేదు. కానీ ఇది చిన్న స్టెమ్ కటింగ్ పెట్టానండి, ఎంత పెద్దది అయిపోయిందో. నాక ఇందులో మస్క్ మెలన్ సీడ్స్ అలా చల్లేసాను. సో అవి కాయలు కాస్తున్నాయి. ఇది 40 డేస్ నుంచి 45 డేస్ అవుతుందేమో. ఇదిగోండి, ఓకే, తర్బూజాలు అదిగో. అండ్ ఇదిగోండి, కనపడుతుందా, ఇంకా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. తర్వాత ఈ అరటి మొక్క దాంట్లోనే ఆనపపాదులు పెట్టానండి. ఇవి కూడా బాగా ఎదిగినాయి, పువ్వులు కూడా స్టార్ట్ అయినాయి. ప్రజెంట్ అయితే ఇంకా మేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయండి, మగ పువ్వులు చూసారు కదా. ఓకే, సో కొంచెం ఎదిగినాక ఆ టిప్స్ కట్ చేసేస్తున్నా. ఇదిగోండి, ఇదిగో ఇలాగా మనం చివర్లు కట్ చేస్తాం అనుకోండి, ఇలాగా ప్రతి కనుపు దగ్గర నుంచి పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. సో ఈ ఒక్కటి కాకుండా ఎన్ని కనుపులు ఉంటే అన్ని పక్క నుంచి బ్రాంచింగ్ రావటం వల్ల పువ్వులు అవి ఎక్కువ పోస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ముందు మగ పువ్వులు ఎక్కువ పూస్తాయి. సో ఆ మగ పువ్వులు పూసినప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న ఈ తేనెటీగలకి వాటికి ఇక్కడ పాదు ఉంది, మనం వెళ్ళాలి అని తెలుస్తుంది కదా. సో బై ద టైం అవి అలవాటు పడి వచ్చే టైం కల్లా ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకనే ముందు మేల్ ఫ్లవర్స్ వచ్చినాక ఫీమేల్ ఫ్లవర్స్, తర్వాత ఇంకొక 1 వీక్ 10 డేస్ డిఫరెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ప్రతి ఫీమేల్ ఫ్లవర్ వేస్ట్ అవ్వకుండా ఉండటానికి మేబీ నేచర్ మెకానిజం అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ అవి. అండ్ ఇందులో బీరపాదులు పెట్టానండి. బీరపాదులు కూడా ఈ పాదు ఎస్పెషలీ మేల్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఓకే, దెన్ ఇక్కడ చిలకడ దుంపలు పెట్టాను. ఇది కంపోస్ట్ బ్యాగే. ఓకే, కంపోస్ట్ టబ్లోనే ఇవి గుబురుగా పెరగకుండా ఉండటానికి, ఎనర్జీ అంతా దుంపల మీద ఉండటానికి ఈ కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట ఎప్పటికప్పుడు, బాగా పెరగకుండా, సో దాట్ రూట్ లావ్ అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ రెడీ అయిపోయి ఉంటుంది, కోసేస్తాను ఇవాళ. ఓకే, లాస్ట్ ఇయర్ ఒకటి కాస్తుందండి, ఈ ఇయర్ మళ్ళీ వేరే కొత్త మొక్కలు పెట్టాం కదా, ఫ్లవర్ కొత్త మొక్క. లాస్ట్ ఇయర్ కుండి అది, ఈ ఇయర్ సంవత్సరం అయింది ఇందులోకి మార్చి ఈ మొక్కలు. సో ఇవి కూడా కాసినాయి, బాగానే కాసినట్టు. మొత్తం మీద ఒక 5 కాయలు అనుకుంటండి, 1 2 3 4, అక్కడ 1 5. సో ఇది రెడ్ కలర్ మాట, లోపల పల్పు, కాయలు చిన్నగానే ఉంటాయి. అదే లోపల వైట్ అయితే కొంచెం పెద్ద సైజు వస్తాయి. ఓకే, ఇవాళ చాలా పెద్ద వర్షం కురుస్తుందండి. ఇప్పుడు
మధ్యలో ఒక 2 గంటలు తెరిపించిందన్నమాట. సో ఇవాళ రేపు కూడా వాటర్ చేయక్కర్లేదు. ఓకే. అండ్ ఇక్కడ బుష్ బీన్స్ అండి, చెట్టు చిక్కుడు అంటాం కదా, అవి పెట్టాను. నాకు కోవిడ్ ముందు పెట్టామన్నమాట. సో నెలన్నర అయినట్టుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది, ఫ్లవరింగ్ అది స్టార్ట్ అయింది. వంగ మొక్కలు కొన్ని మొక్కలు తీసేసానండి, ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో ఎంతసేపు వంకాయలే ఉంటున్నాయి. అండ్ ఇవి మేము వండట్లేదు ఎక్కువ. గౌరీనన్నా ఎవరినన్నా కోసుకోమంటున్నాను. ఇవాళ మాత్రం ఇవి వండుతాను. ఇంత లేతవి కోస్తే గుత్తి వంకాయలకి పనికొస్తాయి. ఈ మధ్యకాలంలో వండలేదు. ఓకే. సో చిన్నగా ఉన్నాయి కదా. ఇవి చిన్నగానే ఉన్నాయి. 3 days ఎన్ని రోజులు అయిందండి కోసి దాన్ని పట్టుకెళ్ళింది. ఇవి లేతగా ఉంటాయి. ఓకే. ఇక్కడ ఒక బీరపాదు ఉంది, ఇది కూడా కాయలు స్టార్ట్ అయినాయి. అండ్ ఇక్కడ ఇది ఆనపాదు పెట్టాను. ఇవి కూడా మగ పూలు వస్తున్నాయి, ఇంకా ఆడపూలు రావట్లేదు. ఈ కంటైనర్ ఖాళీగా ఉంది, ఇందులో సీడ్స్ పెట్టాలండి. ఏమన్నా పొట్లకాయకి ఇలాంటివి ఏమన్నా పెడతాను ఇవాళ రేపులో పెడతాను. ఇక్కడ బీరపాదులు పెట్టాను. అండ్ క్లోవ్ బీన్స్ ఎవరో ఇచ్చారు, అవి పెట్టానండి. ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే. అండ్ ఈ బ్యాగ్లో ఒక బీరపాదు పెట్టినట్టున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ మీరు చెప్పారు కదా, ఇది పేరు తెలియదంటే పందిరి దోస అని. సో అది పెట్టానండి. ఇది ఒక్కటే కాయ అయింది. సో ఇది ఇంకా పండలేదు అన్నమాట. ఓకే. సో పండినాక హార్వెస్ట్ చేద్దాము. బీరకాయలు ఉన్నాయి, బీరకాయలు, వంకాయలు, తర్వాత కాకరకాయలు, ఆకుకూరలు బాగా కాస్తున్నాయండి. ఇంకా మిగిలినవన్నీ మనం కొత్తగా పెట్టుకోవాల్సిందే. పచ్చిమిరపకాయలు ఒకటి బాగా కాస్తున్నాయి. ఇది పసుపు పెట్టాం కదండి మొన్న, సో పసుపు దుంపలు వస్తున్నాయి చూసారా. అండ్ ఈ లోపల టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి ఇక్కడ ఏదో సీడ్స్ చల్లాను నేను, మస్క్ మెలోనే అనుకుంటా. అవి వచ్చినాయి, 1-2 ఉంచేసి మిగిలిన తీసేస్తాను. ఓకే. బీరకాయ, ఓకే. వంకాయలు మనకు వస్తాం కదా, లేవు. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అండి ఈవినింగ్ టైమ్స్ వచ్చి పాలినేట్ చేసినవేనండి. ఒకవేళ ఎప్పుడైనా కుదరక రాకపోతే ఆ రోజు పూలు వేస్ట్ అయిపోతున్నాయి. మరి బీస్ అవి ఎక్కువ రావట్లేదో ఏంటో నాకు అర్థం అవట్లేదు. కాకరపాదే అండి ఇందులో. సో ఇది అవతల వైపు వెళ్ళిపోయి చాలా కాయలు వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట, పండిపోతున్నాయి, కనపడట్లేదు. ఎప్పుడు దొరికినాయి అప్పుడు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒకసారి వండటం అవుతుంది. ఇంకా చిన్న దానిమ్మకాయలండి, ఇది ఒక్కటే మిగిలింది. దీంతో పాటు వచ్చినవన్నీ తినేసినాయి. ఇది కూడా వెళ్ళిపోద్ది, కనపడక ఆగింది అన్నమాట. ఓకే. బొబ్బాస్కాయ ఇంకొంచెం పచ్చిగా ఉంది, 2 కోసం. దీనికన్నా కొంచెం పెద్ద సైజు కానీ మరీ పెద్దగా రాలేదండి. నిమ్మకాయలు ఉన్నాయి.
నిమ్మకాయలు కూడా కోస్తున్నాం. ఇవి ఓకే. ఇంకా బెండ మొక్కలు పెట్టానండి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇంకా అందులో పెట్టాను. ఈ పచ్చిమిరపకాయలు ఈ పోయిన నెలంతా కింద ఉన్నాం, రాలేదు, హార్వెస్ట్ చేయలేదు కదా. సో మొత్తం పండిపోయినాయి. పండు మిరపకాయలు మొన్న కోసాను నేను. సో మనం అనుకుంటాం కదా ఎక్కువ కోస్తూ ఉంటే ఎక్కువ కాస్తూ ఉంటాయని. సో అవి కొయ్యకపోవటం వల్ల కొత్తది ఆకుపచ్చ రంగులో ఒక్క కాయ లేదు, చూసారా. నేను కోసినాక వారం అవుతున్నట్టుంది కోసి. ఇప్పుడు చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో. సో అలా ఆగిపోతాయి అన్నమాట. మనం కొయ్యలేదనుకోండి అదేదో ఆగిపోయినట్టు ఉంటుంది. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది కాక వర్షాలు కూడా పడుతున్నాయి కదా. ఇక్కడ ఒక ఆనపాదు పెట్టానండి. ఇంకా ఇదిగోండి, పాలినేట్ చేయాలి. ఇవి చేస్తే కాయలు అవుతాయి. ఈ నిన్న చూసుకోలేదు నేను, ఇది పోయిందో మరి అయ్యిందో తెలీదు. ఓకే ఇదిగోండి, చూసారా ఈ వరుసంతా ఈ కాయ మొగ్గలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ దోసపాదులు కూడా పెట్టానండి. ఇదిగో దోసకాయలు, ఇవి కాస్తున్నాయి, కోస్తున్నాను. ఓకే, ఇంకా ఉండాలి, ఎక్కడో చూస్తాను. ఇది రెడీ అవ్వలేదు, ఇంకా ఒకటో రెండో ఉండాలనుకున్నాను. ఓకే, కూరలు కోద్దాం. ఇక్కడ పుదీనా కనబడుతుంది కదా, ఇది కంపోస్ట్లో వేసామండి. అంతకుముందు ఇక్కడ ఉండేది కదా, చూసారా బ్యాగ్, పోస్ట్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఆ మట్టి కొంచెం కొంచెంగా యూజ్ చేస్తున్నాం. అది ఇందులో వేసాం, 3 రోజులు అయింది అంతే, అన్నీ బతికేసినట్టే. సో ఇప్పుడు మనం ఇవి కొంచెం ప్రూన్ చేస్తే మళ్ళీ ఇంకా ఈ వర్షాలకి బాగా గుబురుగా చిగురులు వస్తాయి అన్నమాట. కానీ అలాగా పెచ్చులాగా తీసుకొచ్చి వేయడం జరిగిందండి. చక్కగా నాటుకున్నాయి, ఎందుకంటే వేర్లతో పాటు కదా, మట్టితో పాటు తీసుకొచ్చి ఇది ఒక లేయర్ లాగా పెట్టేశాను. వర్షం పడినాక మనం కోస్తే ఆ ఫ్రెష్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ మనం హార్వెస్ట్ చేసే ముందు కూడా ఆకుకూరలు అవి కొంచెం నీళ్లు పోసినాక హార్వెస్ట్ చేస్తే అవి తీసుకుని ఇంకా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటాయి. చాలా మంచి వాసన కూడా వస్తుంది. ఇలాంటి కూర అండి, ఇవి కోస్తున్నాను, ఎక్కువైపోయింది. ఇది ఎక్కువ పంచిపెట్టడం పెరిగిపోయింది కదా. సో ఎనర్జీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే కోసేయాలి. ఇది ప్రెజెంట్ మనకు ఉపయోగమే, కానీ ఇది వీడ్ లాగా పెరుగుతుందండి, పిచ్చి మొక్కలా పెరుగుతుంది. వర్షం పడింది కదా, సో ఈ నీళ్ళు మెల్లమెల్లగా వెళ్తున్నాయి, నీరు ఉండిపోయింది. అండ్ పొనగంటి కూరకి ప్రాబ్లం ఉండదు, ఎక్కువ ఇలా తేమగా ఉన్న ప్లేసెస్లోనే బాగా పెరుగుతాయి, చెరువు గట్లు ఎమ్మట, కాలువల పక్కన అలాగా. సో ప్రాబ్లం లేదు. వేరే మొక్కలు మాత్రం నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి. ఈ మిరపకాయలు బచ్చల కూరను, తర్వాత గోంగూర ఇంకొంచెం ఉన్నాయి, అవి తీసేసి ఇంకా వేరే మొక్కలు వేయటానికి వాడుకోవాలి. బ్యాగ్ ఖాళీ చేసేస్తానండి. గోంగూర కూడా తీసేసి ఎవరికైనా ఇవ్వటం.
వండటమా? ఇది బాగా కడగాలి, మట్టి మట్టిగా ఉన్నాయి, వర్షం పడింది కదా. బెండకాయలు ఈ ముదిరినట్టు, ఇది ముదిరింది కొంచెం. ఇది కూడా కోసేస్తాను. ఇవి టేస్ట్ కొంచెం మామూలుగానే ఉన్నాయండి, కాకపోతే ఇంకా ఇంకా కొంచెం జ్యూసీగా ఉన్నట్టు అనిపిస్తున్నాయండి. ఇవి చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ బాగున్నాయి ఇవి. ఓకే, సో బెండ మొక్కలు పెట్టాం కదా, అవి ఇలాగే మరీ ఎక్కువ రావట్లేదు కానీ ఇలా వస్తున్నాయండి. తర్వాత ఇంకా పెట్టాను, ఇదిగోండి బెండ మొక్కలు మళ్ళీ పెట్టాను అన్నమాట. ఇదిగో చూసారు కదా. అండ్ ఇందులో తోటకూర అంతకుముందు ఉన్నట్టుంది, ఆ మట్టి వాడటం వల్ల అన్ని తోటకూర నారు వచ్చేసినాయి చూసారా. సో ఇక్కడ ఇంకా పెట్టాను. తర్వాత టమాటో మొక్కలు పెట్టానండి ఇక్కడ. ఇందులో టమాటోలు నారేసి నిన్న వర్షం పడినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. పిచ్చి మొక్కలు వచ్చేసినాయి, తీయాలి. అయ్యో ఓకే కదా. ఇందులో కూడా బెండ మొక్కలు పెట్టానండి. బెండకాయలు ఎక్కువ పెట్టకపోతే అవి మనకి సరిపోవండి. ఒక ఫ్యామిలీకి మనకు కావాలంటే కనీసం 15 నుంచి 20 మొక్కలు ఉంటేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బెండకాయ కూర తినగలం మనం. జాంకాయలు ఇంకా పెద్దవి అవ్వాలి, మళ్ళీ ఈసారి హార్వెస్ట్ చేద్దాం. ఎక్కువ ఉన్నాయి కదా, సో కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడినప్పటి నుంచి సైజు క్వాలిటీ కూడా మనకి జ్యూసీగా ఉంటాయి. ఏ ఫ్రూట్ అయినా లేకపోతే ఏ వెజిటబుల్ అయినా అంతేనండి, నీరు అది తీసుకుంటే బాగుంటాయి, సైజు కూడా పెద్దవి అవుతాయి. ఇదిగో చిన్న సైజు ఒక్కోసారి కొయిట్లా తీసుకొచ్చి అగో ములక్కాయ. అండ్ ఇంకా ఇందులో చిక్కుడుపాదు కనపడుతుంది కదా మీకు, ఇదిగో ఇది విత్తనం దానంతట అదే. లాస్ట్ టైం విత్తనాలు ఏవో ఎండిపోయి పడిపోయి వచ్చిందండి. మనం ఎయిర్ లేయరింగ్ చేసాం కదండి, మల్లె అంటూ కాడ మల్లె, అదే ఏమంటాం తేగ మల్లి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చామండి. ఇది పందిరంతా కొంచెం పాకి మనకి అందుబాటులో ఉంటుందని. అండ్ వర్షాలకి చక్కగా చిగురులు వస్తున్నాయి. సో నెక్స్ట్ సమ్మర్కి మనం పందిరి మల్లిని పందిరి మీద నుంచి కోసుకోవచ్చు. ఓకే, సో ఇవ్వండి. ఇంకా చిక్కుడు పాదులు పైన అక్కడక్కడ సీడ్స్ పడిపోయి లేసినాయి, 1-2. కాకపోతే జూలైలో పెట్టుకోవచ్చండి మనం చిక్కుడు పాదులు. ఇవాళ ఏమొచ్చినాయి అంటే మల్బరీస్, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, దానిమ్మకాయ, డ్రాగన్ ఫ్రూట్, కాకరకాయలు ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి కొన్ని. వంకాయలు ఒక కూరకు వస్తాయి అనుకున్నాను కానీ సరిపోలా, అంటే ఇవి ఎక్కువ తినకపోవటం వల్ల కోసేసుకోమంటున్నాను. బెండకాయలు కొంచెం, బీరకాయలు, దోసకాయ, పొనగంటి కూర, గోంగూర కొంచెం,
పుదీనా, బచ్చల కూర అండ్ ఆనపకాయ. ఇవన్నీ పాత మొక్కలేనండి, కొత్తవి జూన్ సీజన్లో పెట్టుకోవాల్సినవి మెల్లమెల్లగా ఖాళీ చేసుకుంటూ పెడుతున్నాం. సో అది ఇంకొక 1 మంత్ 40 డేస్లో అవి కూడా మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఎక్కువ హార్వెస్ట్లు చేయమంటున్నారు. ఎంతసేపు ఇవే వంకాయలు, బీరకాయలు, ఇవే కాకరకాయలు అని చేయట్లేదు. టమాటోస్ అవి కూడా పెట్టాము. సో ఇంకో 1.5 మంత్లో మళ్ళీ మనం బ్యాక్ టు ఫామ్లోకి వచ్చేసి. ఓకే, వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.